కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపారాధన మహత్యము. వశిష్ఠుడు మిథిలా నగరాధీశ, పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆశయాలతో, ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం దగ్గర కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడం కోసమైనా సరే, దేనికైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కోరికతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరకు రాజు గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడికి వచ్చారు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును ధరించింది. 9 నెలలు నిండినాక పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరికి కార్తీక మాసం ఆచరించాలని హెచ్చరించాడు మహారాజు. తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక లేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహపరవశుడై ఆమె దగ్గరకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపచేయమని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకు మురిసిపోయింది. అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ ఉండేవారు. క్రమంగా వీరి రహస్యం బట్టబయలైంది. అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు. ఎట్లాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కార్తీక పూర్ణిమ, సోమవారం. రాకుమారుడు, బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుడైన రాజకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది ఆ బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాలే బయలుదేరాడు. పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని చీకటిగా ఉంది. రాజకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో ఆ బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగుని చింపి వత్తి చేసింది. రాజకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో దీపపు కుందిలో ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులో వారు కలిసి ఉండటం చూసి ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికేశాడు. ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమదూతలు కూడా
వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. శివదూతలు రాజకుమారుణ్ణి, ఆ బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళబోతున్నారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి? చెడు ప్రవర్తన గల వారిద్దరిని కైలాసానికి తీసుకుపోవడమేమిటి? ఇది మీకేమైనా బాగుందా? అడిగాడు. చెడ్డవాళ్లను గౌరవించడమేమిటి? మంచివాళ్లకు భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పౌర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలిగిన వాడవైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూట కట్టుకున్నావు. అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాట విన్న రాజకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటను నేను కాదనగల శక్తి నాకు లేదు. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివ సన్నిధిలోనే మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యంలోని కొంత ఈ బ్రాహ్మణుడికి నేను ధారపోస్తాను. మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకువెళ్ళమని చెప్పి తన ఫలితంలోని కొంత బ్రాహ్మణుడికి ధారపోశాడు. రాజకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్షసిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాజకుమారుని మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చునని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం సమాప్తం.